కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మరి మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ప్రభువు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మరి విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టిపోకుండా, మరి మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోకుండా మనం దేవుని వాక్య ప్రకారము ప్రవర్తిస్తూ ఉండాలి. ప్రతిదినం మీతో చెబుతున్నట్లుగానే ఈరోజు మనం ఈ వాక్యం వింటున్నాం. విన్న వాక్యాన్ని తరచుగా మరలా ఎప్పటి వరకు వాక్యాన్ని మనం వినమో ఆ కాలం వరకు, ఆ టైం వరకు మనం ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు వాక్యాన్ని మర్చిపోయే అవకాశం ఉండదు. ఎప్పుడైతే వాక్యం గుర్తుండిపోద్దో, మన హృదయంలో నిలిచిపోతుందో, అప్పుడు ఆ వాక్యం మన జీవితంలో పని చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని పదే పదే నెమరు వేసుకోవడం వల్ల మన జీవితాలకు ఆశీర్వాద పదంలో నడిపించబడుతూ ఉంటాయి. మంచిది. మనం గత కొంతకాలంగా, ఒక 4-5 రోజులుగా శరీర కార్యముల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదివిన తర్వాత మన భాగంలోకి వెళదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మనం ఇప్పటివరకు శరీర కార్యములలో కొన్నింటిని మనం ధ్యానం చేసుకున్నాం. వివరంగా తెలుసుకున్నాం వాటి గురించి. అవి ఏంటంటే జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వీటి గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మరి అభిచారము అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. అభిచారము శరీర కార్యాలలో ఒకటన్నమాట. ఇది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. శరీరం దుష్టవాంఛలకు నిలయం, అది పాపపూరితమైనది. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావం బయటపడుతూనే ఉంటుంది. ఈ విషయాలు ప్రతిరోజు మీకు చెప్తున్నాను. మీకు ఈ శరీర కార్యాల గురించి వివరణ ఇవ్వడం అయిపోయేటప్పటికి ఈ మాటలన్నీ కంటతా కూడా వచ్చేస్తే మరీ మంచిది. కాబట్టి మరి ఈ శరీర కార్యాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనము ఆధ్యాత్మికంగా జీవిస్తాం, లేకపోతే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి అభిచారము అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే మాంత్రిక విద్య అని అర్థం. అభిచారం అంటే ఏంటి? మాంత్రిక విద్య. ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రేతాత్మలని పూజించడం. గారడి అంటారే, అది కూడా ఇందులోకి వస్తుంది. గారడి, దయ్యములను ఆరాధించుట, ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి. సోదే, గారడి, చెల్లంగితనం, ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. మాంత్రిక విద్య
దీన్నే అభిచారము అంటారు. దీన్నే అభిచారం అంటారు. దురాత్మ శక్తుల్ని స్వాధీనపరుచుకుని సహజ విరుద్ధమైనటువంటి క్రియలు జరిగించడం అన్నమాట అభిచారం అంటే. మళ్ళీ చెప్తున్నాను, దురాత్మ శక్తులను స్వాధీనం చేసుకుని సహజ విరుద్ధమైనటువంటి క్రియలు జరిగించడం, ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి కార్యం అన్నమాట. ఒక విషయాన్ని మనం బాగా స్పష్టంగా ఆలోచన చేస్తే, అవేవి కూడా మాంత్రిక విద్యలు కానీ, చేతబడు శక్తులు కానీ, సోది కానీ, గారడి పనులు కానీ, దయ్యములు కానీ, ఇవేవి కూడా ఏ సందర్భంలోనైనా దేవుని మీద ఆధిపత్యాన్ని కనుపరచలేకపోయినాయి. ఈ విషయాన్ని దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎప్పటికీ కూడా దేవుణ్ణి మించి అవి అతిశయించలేవు. ఏ సందర్భంలో కూడా దేవుని కంటే కూడా ఆధిపత్యాన్ని ఇవి ఏమాత్రము సంపాదించుకోలేవు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అనే విషయాన్ని దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలకి కొన్ని డౌట్స్ ఉంటాయి. యేసుక్రీస్తుని అంగీకరించాక రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని డౌట్స్ వాళ్ళ మనసుల్లోకి పుడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఈ విషయంలో మనం కొంత అర్థం చేసుకోవాలి. చేతబడు శక్తులు కానీ, మంత్ర ప్రయోగాలు కానీ, దయ్యములు కానీ, దురాత్మ శక్తులు కానీ దేవుని బిడ్డల మీద, దేవుని మీద ఎన్నటికీ విజయాన్ని సాధించలేవు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమనుండి అనారోగ్యం తగ్గట్లేదు, అందుకే ఎవరో చేతబడి చేశారేమో అంటున్నారండి అందరూ అని చెబుతూ ఉంటారు. ఒక విషయం చెప్పనా, మీకు కూడా డౌట్ వచ్చింది అని నేను ఎలా చెప్పగలనంటే, మీరు నా దగ్గర చెప్తున్నారు కాబట్టి. అర్థమవుందా నా మాట? మీకు కూడా డౌట్ ఉంది. కారణం ఏంటంటే, మీరు అసలు నిజమా కాదా అని నా దగ్గర అడిగి తెలుసుకుంటూ ఉంటారు కదా. ఆ డౌట్తోనే మీరు అడిగి తెలుసుకుంటారు. నేను చెప్పేటువంటి దేవుని మాట వినండి, మీకు ఇంకా చూపిస్తాను. ఇంకా ముందు ముందు దేవుని వాక్యాల్లో ఆ విషయాలన్నీ చూపిస్తాను. ఏ సందర్భంలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేతబడి శక్తులు కానీ, దురాత్మలు కానీ, అపవాది కానీ, వాడి అనుచరులు కానీ, దురాత్మల సమూహం కానీ, చెల్లంగితనం కానీ, సిమంటారే అది కానీ, ఏది కూడా దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని అవి ఎన్నటికీ అధిగమించలేవు. అవి ఎన్నడూ మన ముందు పని చేయవు. ఈ విషయాన్ని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాళ్ళ కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం అందించుకోవాలి. ఎప్పటికీ అపవాది లేదా వాడికి సంబంధించినటువంటి అభిచార సంబంధమైన క్రియలు, మాంత్రిక విద్య కానీ, ప్రాత్యాత్మలు కానీ, గారడీ పనులు కానీ, దయ్యాలు కానీ, సోది చెప్పేవాళ్ళు కానీ, శకునాలు చెప్పేవాళ్ళు కానీ, మాంత్రిక విద్యలు అభ్యసించే వాళ్ళు ఎవ్వరు కూడా దేవుని శక్తి కంటే వాళ్ళు అధికమైనటువంటి శక్తిని కలిగి ఉండలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం తీయండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయాన్ని తీయండి. 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. ఎలీషా ఇక్కడ తన సేవకుడితో చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, సిరియా రాజు పద్దపద్దాక ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయాలని తనలో కోరిక కలిగిన వాడే తన సేవకులందరినీ పిలిచి ఆలోచన చేసి, ఇదిగో పలానా చోట నుంచి మనం యుద్ధం చేద్దాం, పలానా చోట నుంచి అని అనుకునేవాడంట, నిర్ణయం చేసుకునేవారు. అయితే ఎలీషా అక్కడెక్కడో రాజు మనసులో అనుకున్నటువంటి మాట తీసుకొచ్చి రాజుతో చెప్పాడు, ఇశ్రాయేల్ రాజుతో, ఇదిగో నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దు. మీకు ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు జంగారెడ్డిగూడెం ఉంది. జంగారెడ్డిగూడెం ఇశ్రాయేల్ దేశం అనుకోండి. దాని మీదకి దండెత్తాలని సిరియా రాజు ప్లాన్ వేశాడు. సిరియా రాజు వాడు కోటలో ఏమనుకున్నాడంటే, సేవకులందరినీ పిలిచి, ఇదిగో మనం కొయ్యలగూడ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్లోకి వెళ్ళి ఆ రోడ్డు ద్వారా వెళ్ళి ఆ పక్క నుంచి మనం దాడి చేద్దాం అని అనుకున్నాడు మనసులో. ఎలీషా ఇశ్రాయేల్ రాజుతో, ఇదిగో ఆ ప్రదేశంలో సైనికులను ఉంచుకో, ఆ పక్క నుంచి వస్తున్నాడు సిరియా రాజు యుద్ధానికి, నువ్వు జాగ్రత్త పడు అని చెప్పేవాడు. ఆ పక్కన ఉన్నటువంటి అవన్నీ మూసేసి గట్టి బందోబస్తు చేసి అక్కడున్న సైన్యాన్ని అప్రమత్తం చేసేవాడు అన్నమాట. తీరా వెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ ఎదురుగా ప్రతికూలంగా ఉన్నాయిగా, వాళ్ళ మీద యుద్ధం చేయడానికి అవకాశం లేకుండా పోయేది. మళ్ళీ ప్లాన్ చేసేవాడు అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసేవాడు. ఇప్పుడు ఈసారి ఏలూరు రోడ్డు నుంచి వద్దాం అనుకున్నాడు. ఎలీషా ఆ విషయం చెప్పేసేవాడు, ఏలూరు రోడ్డులో జాగ్రత్తగా ఉండు, అటు నుంచి వస్తున్నాడు శత్రువు అని. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ సైనికులు అప్రమత్తంగా ఉండేవారు. అక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేయడానికి అవకాశం ఉండేది. ఇలాగా మాటికి జరుగుతూ వస్తూ ఉంది. అప్పుడు సిరియా రాజుకు మర్చిపోయింది, ఏంటి మనం వెళ్తున్నాం అనేటువంటి ప్లాను ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలుస్తుంది? మనం వెళ్ళేటప్పటికల్లా అక్కడంతా టైట్ సెక్యూరిటీ సైన్యాన్ని పెట్టేసి మనం యుద్ధం చేయకుండా చేసేస్తున్నాడు. ఎవర్రా మనలో ఉన్నది? మనలో ఇశ్రాయేల్ రాజుకి గూఢచారిగా పనిచేస్తున్నాడు ఎవడో చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ నిలదీశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, బాబు ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మీరు మీ అంతఃపురంలో మీ మనసులో అనుకున్నటువంటి మాట ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోద్ది, ఆయన వెళ్ళి చెప్పేస్తాడు. అలాగా మీరు యుద్ధం చేయకుండా ఆ దేశాన్ని గెలవకుండా ఆ ప్రవక్త అలాగా సహాయం చేస్తున్నాడు. అప్పుడు రాజు అంటాడు, అసలు ఎక్కడున్నాడు ప్రవక్త? వాడిని పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చేయండి, ఎక్కడున్నాడు చూసిరండి అని కొంతమంది పంపిస్తే, ఎలీషా దోతాను అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడని వర్తమానం వచ్చింది. అక్కడికి రాజు సిరియా రాజు గుర్రాలని రథాలని గొప్ప సైన్యాన్ని పంపించేశాడు. ఆ రాత్రికి రాత్రి వచ్చేసి వాళ్ళ దోతాను అనేటువంటి ఆ ప్రాంతం నలు దిశల ఆ పట్టణాన్ని చుట్టుముట్టేశారు. దైవజనుడు పనివాడు అందలకడ లేచి బయటకు వచ్చాడు, కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చాడు.
వచ్చి రాగానే వాడు చూసింది ఏంటంటే గుర్రములు రథాలు గల సైన్యం పట్టణాన్ని చుట్టుకుని ఉన్నట్టు వీడికి కనబడ్డారు. ఆ పనుడు త్వరగా లోపల వెళ్ళిపోయి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం అని దైవజనునితో అన్నాడు. వీళ్ళందరూ వచ్చేసారు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, మీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోతారు, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఎలీషా అన్న మాట ఏంటి? భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వాళ్ళకంటే కూడా, వచ్చిన వారందరికంటే కూడా అధికులు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ పనివాడి కళ్ళను తెరవచేశాడు. కాబట్టి వాడు చూసిన దృశ్యం ఏంటంటే ఎలీషా చుట్టూ ఉన్నటువంటి పర్వతం అగ్ని గుర్రాల చేత రథాల చేత నిండి ఉండడం వీడు చూశాడు. గమనించండి, మన పక్షమున ఉన్నవారు లోకంలో ఉన్న వాళ్ళకంటే అధికులు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను నన్ను కాపాడేటువంటి దేవుడు. మన కొరకు నియమించబడిన దూతలు నిత్యము దేవుని ముఖాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఆ కార్యం చేయడానికి దేవుడు తన దూతలు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అవునా కదా? సైతాన్ కూడా అదే ప్రయోగించాడు యేసు ప్రభు మీద. నీ పాదమునకు రాయి తగలకుండా దేవుని దూతలు వచ్చి వాళ్ళ చేతులతో నిన్ను ఎత్తుకుంటారు కదా అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ అపవిత్రమైనటువంటి వీటికి మనం ఎప్పుడు భయపడకూడదు. కొన్నిసార్లు నీకు ఎంత భయమో వాళ్ళెవరో బొట్లు పెట్టి నిమ్మకాయ పాడేశారు. కాకి ఏం చేసిందంటే అదేదో తినేదనుకుని పట్టుకుని తీసుకెళ్తామంటే తీసుకెళ్ళి గోడ మీద పెట్టి అది పొడిచి చూసింది, అది నిమ్మకాయ, అది తినదో కాబట్టి దాన్ని వదిలేసింది. అది ఆ గోడ నుంచి దొల్లుకొచ్చి మీ ఇంట్లో పడింది. దానికి ఏమున్నాయి? బొట్లు ఉన్నాయి. ఇప్పుడు నీకు డౌటు ఏంటో డౌటు, ఎవరో నీ మీద ఏదో చేసేసారు, ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి నీ ఇంట్లో పడేశారు. ఇది నీ డౌట్ కదా? అవునా కదా? ఏం చేస్తుందండి నువ్వు వస్తా ఉంటే దారిలో అడ్డంగా ఎవడో నీళ్లు పోసాడు. ఇప్పుడు నీకు దాటి రావాలంటే భయం, దారిలో ఎండుమిరగాలు చూస్తే భయం నీకు. ఆలోచించండి, ఎందుకు నీకు ఈ భయాలు? అవి ఏం చేస్తాయి నిన్ను? అవి బలమైనవైతే వాటికంటే బలవంతుడు మన దేవుడు. నీకు ఎవరు చేతపడతానని చేయగలరా? ఒకవేళ చేసినా వెకటిచ్చి వాళ్ళని పట్టుకుంటుంది అది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి దేవుడు, నీలో ఉన్నటువంటి దైవిక శక్తి ముందు అది ఏమాత్రం నిలబడలేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి మనలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మ దేవుడి కంటే కూడా అవి గొప్పవా? ఎన్నటికీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మంత్ర ప్రయోగాలకి ఇవన్నిటికి కొన్నిసార్లు అన్ని జనులు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబంలో బాగోలేదని ఎవరినో పిలిపించి ఇంటిని శుద్ధి చేయించుకుంటూ ఉంటారు.
మంత్రాలు, తాయెత్తులు ఇవన్నీ కట్టించుకుంటూ ఉంటారు. దిగదుడుత్వం ఏదో అంటారు, అలా చేస్తూ ఉంటారు. నువ్వు పక్కనే, వాళ్ళ ఇంటి పక్కనే నేను ఇల్లు, నీకు భయం. ఏంటో భయం? అయ్యి బాబోయ్, అవన్నీ అలా చేస్తూ ఉంటాయి, అవన్నీ మా ఇంటికి వచ్చేస్తాయేమో, ఇది నీ భయం. ఎందుకు వస్తాయండి? మీ దగ్గరికి ఎందుకు వస్తాయి? మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటాయి? గమనించండి. ఇలాంటి వాటికి మీరు ఎన్నడూ భయపడకండి. మీరు భయపడకుండా ఉండడం కోసమే ఈ మాటలన్నీ చెప్తున్నాను. కొంతమందికి అంతా భయం అన్నమాట. భయంతో ఏవేవో చేస్తూ ఉంటారు. భయంతో వాటికి సంబంధించినటువంటి కార్యాలు మీ ఇళ్లలో కూడా చేసేస్తూ ఉంటారు. వద్దు. ఇవి ఎన్నడూ కూడా దేవుని కంటే శక్తి గలవి కాదు. దేవుని శక్తిని అవి ఎన్నటికీ అధిగమించలేవు. దేవుని ముందు ఇవన్నీ ఓడిపోవలసిందే. దేవుని ముందు ఇవన్నీ ఎందుకు పనికిరావు? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకసారి నిర్గమాకాండంలోకి వెళ్తాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఇప్పుడు మోషేని పంపించాడు ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మిద్యాను దేశం నుంచి. మోషే అహరోనును పంపించాడు. వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి ఫరో ఎదుట నిలబడి దేవుడు చేయమన్నటువంటి అద్భుత కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. మొదటి అద్భుత కార్యం ఏంటంటే కర్రను పాముగా మార్చడం. ఫరో కూడా తన మంత్రజ్ఞులను పిలిపించాడు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ పేర్లు రాసున్నాయి బైబిల్లో. ఎన్నే, ఎంబ్రే అని రాసి ఉంటాయి వాళ్ళ పేర్లు. మంత్రజ్ఞులు అన్నమాట. మోషే అహరోనులకు విరోధంగా వచ్చిన వాళ్ళు, ఐగుప్తీయులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే తమ మంత్రాల చేత కర్రలు పాడేశారు. వాళ్ళు కూడా అవి పాములయ్యాయి. తమ మంత్రముల చేత అలాగూ చేసిరి. కానీ అహరోను చేతి కర్ర ఆ కర్రలన్నిటిని ఏం చేసింది? మింగేసింది. ఇప్పుడు రెండో అద్భుతం 22వ అధ్యాయం 22వ వచనంలోకి వద్దాం. 7వ అధ్యాయం 22వ వచనం. సెకండ్ మిరకల్. ఇక్కడ ఏంటంటే నీళ్లు రక్తముగా మార్చడం. నీళ్ళని రక్తముగా మార్చడం. ఆ కర్రతో ఏటి నీళ్ళను కొట్టినప్పుడు ఏటి నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయట. ఏటిలో చేపలన్నీ చచ్చిపోయినాయి. ఏరు కంపు కొడతా ఉంది. ఐగుప్తీయులు ఏటిలో నీళ్లు తాగలేకపోయారు. ఐగుప్తు దేశం అంతా కూడా రక్తమైపోయింది. ఐగుప్తు దేశం అంతా కూడా. చూడండి 19వ వచనం చదివితే, నీ కర్ర పట్టుకుని ఐగుప్తు జలముల మీద, అనగా వాటి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోనూ రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమని. యెహోవా ఆజ్ఞాపించినట్లు 20వ వచనంలో మోషే అహరోనులు చేశారు. ఒక విషయం గమనించండి. మోషే అహరోనుల ద్వారా జరిగినటువంటి కార్యం ఏంటంటే నీళ్లు రక్తంగా మారిపోయాయి. వీళ్ళ శక్తికి మించిన శక్తి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళేం చేయాలి? వాళ్ళు కూడా ఏం చేయాలి? నీళ్ళని రక్తంగా మార్చాలా?
రక్తంగా మారిన నీళ్ళని మంచినీళ్ళగా చేయగలగాలి వాళ్ళ దగ్గర శక్తి ఉంటే. వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా, ఉన్న నీళ్ళన్నీ ఆడజాడగొట్టారు. ఎవరో ఈ మంత్రజ్ఞులు. 22వ వచనంలో ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా, ఎట్లు మోసాహారం చేసినట్టు చేశారు వీళ్ళు కూడా. 3వ అద్భుతం, కప్పలు విస్తారంగా పుడతాయి. కప్పలు ఎంత ఎక్కువ అంటే పడగదిలో, మంచాల మీదకి, ఇళ్లలోకి, పొయ్యిల్లోకి, పిండి పిసుకు తొట్టుల్లోనికి వచ్చేస్తాయని చెప్పాడు. 8వ అధ్యాయం మొదటి నుంచి 7వ వచనంలో చూడండి. శకునగాండ్రు కూర తమ మంత్రం వల్ల అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు అసలు యాక్చువల్గా కప్పలు వస్తే వీళ్ళ శక్తి గొప్పదైతే ఏం చేయాలి, ఆ కప్పల్ని పోయేటట్టు చేయాలి. వీళ్ళు కూడా కప్పలు రాజేశారంట, కప్పలు వచ్చేటట్టు చేశారు. తర్వాత 4వది 17వ వచనం, 8వ అధ్యాయం 17వ వచనం. అహరోను తన కర్ర పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. 18వ వచనంలో శకునగాండ్రు కూడా పేలను పుట్టించాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయింది. అర్థమవుతుందా? పాములు చేశారు, నీళ్ళని రక్తంగా మార్చారు, కప్పలు రాజేశారు. కానీ పేలు అంటే 3 అర్థాలు ఉన్నాయి. పేలు, మిన్నెల్లి, దోమలు అని కూడా ఉన్నాయి. మంత్రజ్ఞులు కూడా అలాగే చెయ్యాలనుకున్నారు, కానీ అది వారి వలన వాళ్ళు చేయలేదు అని రాలేదు అక్కడ, అది వారి వల్ల కాలేదు అంటున్నారు. ఇక నుంచి జరిగేటువంటి అద్భుతాలు చేయడం వాళ్ళ వల్ల కాలేదు. పైగా ఏమైందో తెలుసా, 7వ అద్భుతం దగ్గరికి వచ్చేటప్పటికి 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే, ఆ బుగ్గి చల్లగానే అది మనుషులకు జంతువులకు పొక్కు దద్దురులాయి. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయి. ఆ దద్దురులు శకునగాండ్రకును, బాగా గమనించండి అక్కడ రాయబడిన మాట, ఆ దద్దుర్లు అంటే ఎవరికి వచ్చినాయి, శకునగాండ్రకు కూడా వచ్చినాయి అంట, వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మంత్రశక్తులు దేవుని ఎదుట నిలవగలవా? నిలవలేవు. దేవుని జ్ఞానం ముందు దయ్యాల జ్ఞానం ఎన్నటికీ నిలవలేదు. దేవుని జ్ఞానం వీటన్నిటికీ మించినది. ఒకసారి దానియేలు గ్రంథం తీద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు 1వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు. కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా అంటే వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే రాజుకు అర్థమైంది ఏంటంటే, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు ఎవరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, హనన్య, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, వీళ్ళ నలుగురిలో జ్ఞాన వివేక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో తెలివి ఉంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తమ రాజ్యమంతంతటా ఉండు శకునగాండ్ర కంటే, గారడి విద్యలు గలవాళ్ళ కంటే 10 అంతల శ్రేష్ఠులు అని రాజు తెలుసుకున్నాడు. గారడి విద్య గలవాళ్ళ కంటే
శకునగాండ్రందరికంటే పదంతల బెస్ట్, పదంతల శ్రేష్ఠులు అంట. ఇంకొక మాట చదివితే 5వ అధ్యాయం 11వ వచనం, దానియేలు 5:11. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చదువుతున్నానంటే మీకు తెలియాలి మన దేవుని గొప్పతనం. మన దేవుడి కంటే మంత్రాలు, తాయెత్తులు, లేకపోతే తాళ్ళు, దారాలు, కొన్నిసార్లు మనం చెప్పించుకునే శకునాలు, సోది, ఇవన్నీ గొప్పవి కాదు అని మీకు తెలియపరచడం కోసమే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును, గారడి విద్య గలవారికిని, కల్దీయులకును, జ్యోతిష్యుకులకును పైన అతన్ని అధిపతిగా నియమించాడు. ఎవరెవరికి అధిపతిగా నియమించాడంట? రాజాకు నెబుకద్నెజరు దానియేలుని శకునగాండ్రకు, గారడి విద్య గలవారికి, జ్యోతిష్యులకు పైన అధిపతిగా నియమించాడంట. నెబుకద్నెజరు ఎవరిని? దానియేలు. వాళ్ళందరికీ అధిపతి అంట, వాళ్ళందరికీ అధిపతి. ఇప్పుడు ఆలోచన చేయండి, డిఎం అండ్ హెచ్ఓ డిప్యూటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ని, సీనియర్ని నియమిస్తారా లేకపోతే కంపౌండర్కి చేసేవాడిని నియమిస్తారా? మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. మెడికల్ హెల్త్ ఆఫీసర్ని, సీనియర్ని అంటే బాగా చదివిన వాడిని, అందులోనూ అనుభవజ్ఞుణ్ణి ఆఫీసర్ని చేస్తారు. అంతేగాని కాంపౌండర్గా చేసేవాడిని తీసుకెళ్ళి చేస్తారా? గమనించండి, వీళ్ళందరికంటే కూడా బెస్ట్ అన్నమాట. వీళ్ళందరికీ హెడ్గా ఉన్నాడు. ఇక్కడ రాసింది కదా, అతడు ఎలాంటి వాడంట? 11వ వచనం, పరిశుద్ధ దేవతల అన్నాడు ఇక్కడ. పరిశుద్ధ దేవదూతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము కలిగిన వాడు. కాబట్టి గమనించండి, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన బిడ్డలైనటువంటి మనకు కూడా అంత గొప్ప గ్రేట్ పవర్ని మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ శక్తితో మనం ఏం చేస్తున్నామో తెలుసా? శీఘ్రముగా సాతానును కూడా మన కాళ్ళ క్రింద వేసి చితక ద్రొక్కగలం. అపవాది క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన బిడలమైనటువంటి మనకు అంత గ్రేట్ పవర్నిచ్చాడు, అంత శక్తినిచ్చాడు ఆయన. మరి వాటికి మనం భయపడడం ఏంటి? వాటికి మనం భయపడిపోయి కొన్నిసార్లు వాటికి లొంగిపోయి వాటి దగ్గరికి వెళ్ళి ఏవో ఉపకారాలు పొందుదాం అనుకుంటాం. దేవుని ఉగ్రత, శిక్ష సమకూర్చుకుంటూ ఉంటాం. గమనించండి, మాయా మంత్రాలు నిన్ను మోసం చేస్తాయి. మాయా మంత్రాలు, ఈ గారడి, ఈ సోదె, ఈ శకునాలు, ఈ మంత్రాలు నిన్ను మోసం చేస్తాయి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 22-23 వచనాలు కలిసి ఉంటాయి. 18వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. జనములన్నీ నీ మాయ మంత్రముల చేత మోసపోయారు అంటున్నాడు. అంటే మాయ మంత్రాలు ఏం చేస్తాయి?
మనల్ని మోసం చేస్తాయి, మనల్ని మోసం చేస్తాయి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం మనం ఒకసారి చదివితే, అక్కడ మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే, అపొస్తలుల కార్యములు ఒకసారి తీద్దాం, 13వ అధ్యాయం. ఆరో వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అనే ఒక యూదుని చూశారు. అక్కడ ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి వద్ద ఉన్నాడు. పాపు అనే ఊరిలో సెర్గి పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడు. అతని దగ్గర ఒక గారడీవాడు ఉన్నాడంట. వాడి పేరు బరయేసు. వాడు ఒక యూదుడు, గారడీవాడు. వాడి గురించి రాసిన మాటలు ఏంటంటే, గారడీవాడు, అబద్ధ ప్రవక్త, యూదుడు వాడు. సెర్గి పౌలు అనే ఆయన వివేకం గలవాడు, అతను ఒక అధిపతి. వాడి దగ్గర వీడు ఉన్నాడు. ఈ సెర్గి పౌలు అనే అతను బర్నబాను పౌలుని పిలిపించి దేవుని వాక్యం వినాలనుకున్నాడు. అయితే ఈ ఎలుమ అనేవాడు, అంటే గారడీవాడు అయినటువంటి ఈ బరయేసు అనేవాడు, ఎలుమ అంటే గారడీవాడని అర్థం, ఈ అధిపతిని సెర్గి పౌల్ని విశ్వాసంలోంచి తొలగిపోయేటట్లుగా ప్రయత్నాలు చేశాడంట. ప్రయత్నాలు చేస్తూ పౌల్ని బర్నబాని ఎదిరించాడు. పౌలు గారు వాడిని చూసి సమస్త కపటంతో, సమస్త దుర్మార్గంతో నిండిపోయిన అపవాది కొడుక, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొడుతున్నావు, మానుకో అని హెచ్చరించి, ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తాడు, నీవు కొంతకాలం గుడ్డివాడమై తిరుగులాడుతావు, సూర్యుని చూడకుండా ఉంటావు. వెంటనే వాడు గుడ్డుడైపోయాడు. విశ్వాసం నుంచి తొలగిద్దాం అనుకున్నాడు వీడు, కానీ వాడు గుడ్డుడైనందువల్ల ఈ సెర్గి పౌలు యొక్క విశ్వాసం బలపడింది. ఏది గొప్పదంటే మన దేవుని శక్తి గొప్పది. అవన్నీ లోకంలో ఉండేవి ఏవి కూడా. కొన్నిసార్లు నీకు వచ్చినటువంటి ఆరోగ్యం తగ్గకపోతే నీకు డౌట్, ఎవడో ఏదో చేయించాడేమో. చాలామంది వచ్చి నీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఏమని, ఇగో పలానా చోటుకి వెళ్ళి లేకపోతే చూపించుకో, లేకపోతే శాంతులు చేయించుకో, ఎందుకో నీకు అస్తమానం ఇలాగ జరుగుతుంది, నీ కుటుంబానికి ఎలా జరుగుతుంది, నీ కుటుంబంలో ఏదో పట్టుకుంది, ఏదో ఉంది, ఇలాగ లేనిపోని అన్నీ చెప్తూ ఉంటారు. ఎఫెసు పట్టణంలో పౌలు గారు వాక్యాన్ని బోధించినప్పుడు మాంత్రిక విద్య అభ్యసించినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు చదువుకునేటువంటి మాంత్రిక విద్య పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చిపడేశారంట. 19వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో ఉంటుంది అన్నమాట. 19వ అధ్యాయం 19వ వచనం. కొన్నిసార్లు దేవుని బిడ్డలం దేవుని శక్తిని మర్చిపోయి వీటికి భయపడుతూ దయ్యాలు, చేతబడుల పేర్లతో దురాత్మలను కూడా ఆశ్రయించేటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. వీటన్నిటిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా శరీర కార్యమైనటువంటి అభిచారంలో చిక్కుకుపోతారు. వద్దు వద్దు, నువ్వు ఎప్పుడు వాటిని ఆశ్రయించొద్దు. వాటిని ఆశ్రయించిన కొంతమంది జీవితాలు ఏమైనాయో ఒక 2-3 జీవితాలు మీకు చూపిస్తా. అసలు వాటిని జోలికి వెళ్ళొద్దని ప్రభువు ముందే తన వాక్యంలో చెప్పాడు. ఒకసారి చదువుదామా ఆ మాటలు. అసలు ఇలాంటి వాటిని మనం నమ్మకూడదు, ఇలాంటి వాటిని విశ్వసించకూడదు, ఇలాంటి వాటి విషయంలో మనం దూరంగా ఉండాలి, ఇవి దేవునికి అసహ్యమైన కార్యాలు. ఒకసారి చదువుదాం. లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండం 19వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. కర్ణ పిచాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన
యెహోవాను. ఎక్కడికి పోకూడదంట? కర్ణపిశాచి గలవాని దగ్గరికి పోకూడదు. సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. ఎందుకంటే మన దేవుడు నిత్యం ఉండేవాడు. ఆయనే చెప్తున్నాడు. 20వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. 20వ అధ్యాయం 6వ వచనం. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగుబాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. కర్ణపిశాచి గలవారితో సోదెగాండ్రతో వ్యభిచరించుటకు అంటే వాళ్ళతో కలుసుకొనుటకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నిటిని విచారించుటకు ఎవరైతే వారి తట్టు తిరుగుతారో అలాంటి వాళ్ళకి దేవుడు ఏమవుతాడంట? విరోధి అయి ప్రజలలో నుండి వాళ్ళని కొట్టేస్తాడు. వాళ్ళని ప్రజల్లోంచి తీసిపడేస్తాడు, చంపేస్తాడంతే. 27వ వచనం కూడా చదువుదాం, అదే అధ్యాయం. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిశాచి అయినను సోదె అయినను ఉంటే వాళ్ళకు మరణశిక్ష విధించాలి, వాళ్ళని రాళ్లతో కొట్టాలి, తమ శిక్షకు తామే కారకులు. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘశకునములను కానీ సర్పశకునములు కానీ చెప్పువానినైనను చెల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచిని అడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయులైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఇదిగో కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు 7 జాతులు ఉన్నారే వాళ్ళందరినీ ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. అందును బట్టే, వాటిని బట్టే, ఎలాంటి పనులు వాళ్ళు చేశారు కాబట్టి వాటిని బట్టే దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ దేవుడని యెహోవా యొద్ద నీవు యథార్థపరుడుగా ఉండాలి. నీవు యథార్థపరుడుగా ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. అగ్నిగుండములు దాటించడం, శకునం చెప్పించుకోవడం, సోదె, ఏ శకునమైనా, మేఘ శకునమైనా సర్పశకునమైనా. అంటే పాము కరిచినప్పుడు చాలామంది మంత్రానికి వెళ్తారు, అదే శకునం అంటే పాము మంత్రం. మంత్రాలు వేసుకుంటారు కదా, అది శకునం అంటే అదే. చెల్లంగితనం, మాంత్రికుడినైనా, గారడివాడు, ఇంద్రజాలకుడు అంటే గారడివాడు, దెయ్యాల యొద్ద విచారణ చేసేవాడైనా ఎవరిని మీ మధ్య ఉండనీయకూడదు. అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఆ హేయమైనటువంటి పనులను బట్టే అక్కడున్న కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల్ని దేవుడు ఇశ్రాయేలీయుల ముందు నుంచి వెళ్ళగొట్టాడు. అలాంటి పనులు మనం చేస్తే మనల్ని ఊరుకుంటాడు ప్రభు? ఊరుకోడు. ఇంకా మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానం. సోది చెప్పడం అనేది ఏంటి? అను పాపము అంటున్నాడు. పాపం అంటది, అది పాపం. కాబట్టి దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలాగా దేవుణ్ణి ఆశ్రయించకుండా వీటిని ఆశ్రయించి నష్టపోయినటువంటి రాజులను మనం చూద్దాం ఒకసారి. సౌలు గురించి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాను. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక
ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. బాగా మళ్ళీ చదవండి ఒకసారి. యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి, అందునిమిత్తమే యెహోవా అతనికి మరణశిక్ష విధించి. సౌలు చంపబడడానికి, చావడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు రాజు అయిన కొత్తలో కర్ణపిశాచి గలవారిని, సోదెవాళ్ళని, చెల్లంకితనం చేసేవాళ్ళని వెళ్ళగొట్టాడు ఊళ్ళోంచి. దేశాన్ని శుద్ధి చేశాడు సౌలే. అలాంటి సౌలు దేవుని దృష్టికి ద్రోహం చేసినందువల్ల, దేవుడు అతన్ని విడిచిపెట్టేసినందువల్ల, దేవుని దగ్గర విచారణ చేసి తన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమించమని అడిగి శుద్ధి చేయబడితే దేవుడు మాట్లాడేవాడే. కానీ మాట్లాడట్లేదని చెప్పి ఏం చేశాడు? కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి దాన్ని వెదకి అలా చేశాడు. అందుకే దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడి అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయలుజెబుకునందుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిబ్షీడని ఏలియాతో ఎలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయేట్లనము ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయలుజెబూలు యొద్దకు మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుతువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మరి మనమేమైపోతాం? ఇలాంటి వాటిని ఆశ్రయిస్తూ దేవుని కంటే ఇవే గొప్పవని ఎంచుతూ దేవుని శక్తిని హీనపరిచేటువంటి మనమేమైపోతాం? చూడండి, ఆలోచించేయండి. ఇలా చేసిన వాళ్ళు ఇలాగా నాశనం అయిపోతా ఉంటే మరి మనమేమవుతాం? ఇంకొక విషయం, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. అతను కూడా రాజే. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 33. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33 6వ వచనం. 33:6. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఎవరితను? మనష్షే. ఎవరు? మనష్షే. ఎవరు కొడుకు తెలుసా? మనష్షే హిజ్కియా కొడుకు. ఎవరు కొడుకు? 33వ వచనం చూడండి. 32వ అధ్యాయం 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతని పాతిపెట్టిరి. అతడు మరణం పొందినప్పుడు యూదావారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలుగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. మనష్షే ఎవరు? దేవుడి గురించి తెలియదు అతనికి, తెలుసు. ఇంకా మనం చూస్తే 11-12 వచనాలు. 10వ వచనం నుంచి చదువుదాం. యెహోవా మనష్షేకు అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవియొగ్గలే. దేవుడు ప్రవక్తల చేత వర్తమానాలు పంపించాడు వాళ్ళకి, ఆయన చెవిని పెట్టలే. కాబట్టి
దేవుడు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వాళ్ళ మీదకి రప్పించాడు. వాళ్ళ మనష్యను పట్టుకుని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకుపోయారంట. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకుని దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడనే విషయం మనష్షే తెలుసుకున్నాడు. ఆలోచన చేయండి. మనష్షే రాజుని దేవుడు ఏం చేశాడు? గొలుసులతో బంధించి చెరసాలకు దూర దేశానికి తీసుకెళ్ళిపోయి జైల్లో పడేటట్టు శ్రమ పొందేటట్లు చేశాడు. అయితే శ్రమలో ఉన్నప్పుడు దేవుని బతిమాలుకున్నాడు. తను బహుగా తగ్గించుకున్నాడు. ఆయనకు మొరపెట్టాడు. ఇక్కడ గమనించండి, ఈ ముగ్గురు రాజులు మనం చూస్తున్నాం. సౌలు నాశనానికి కారణం అదే. మనష్షే చెరసాల్లోకి పోవడానికి కారణం అదే. అహజ్యా ఎక్కిన మంచం దిక్కుండా చనిపోవడానికి కారణం కూడా ఈ అభిచారమే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటి విషయాలు. నీకు ఎలాంటి పరిస్థితులైనా ఎదురవచ్చు. నీ ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. నీ ప్రతి ప్రశ్నకు ఆయనే జవాబు, నీ ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం చూపించేవాడు. నీ సమస్యకు, ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఈ అభిచార సంబంధమైనటువంటి వాటి జోలికి నువ్వు పోవద్దు. ఇందా మనం చదువుకున్నాం కదా, ఈ అభిచార సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నిగుండాలు దాటించడం, మన బిడ్డల్ని అగ్నిగుండాలు దాటించడం అది హేయమైన కృత్యం. శకునం చెప్పించుకోవడం, సోది చెప్పించుకోవడం, చెల్లంగితనం, మాంత్రిక విద్య, గారడి, కర్ణపిచాచి గలవాడి దగ్గరికి వెళ్ళి సీమ చూపించుకుంటూ ఉంటారు కదా, ఏమైందో తెలుసుకోవడం కోసం, ఎందుకు తగ్గట్లేదో అని తెలుసుకోవడం కోసం. దెయ్యముల యొద్ద విచారణ చేయడానికి వెళ్ళడం. మీ పశువులు పోయినా వాడి దగ్గరికి అడగడానికి వెళ్తారు, ఏ పక్కన ఉందో, ఏ దిశలో ఉందో. ఇవన్నీ కూడా ప్రభుకి హేయం. ప్రభు అసహించుకుంటాడు. ప్రభు అలాంటి వాళ్ళకి విరోధి అయిపోతాడంట. కాబట్టి అభిచారం విషయంలో ఇది శరీర కార్యం. ఇలాంటి కార్యాలు నీలో ఉంటే నువ్వు శరీర సంబంధివి. శరీర కార్యాలు నీలో ఉన్నట్టే. ఇలాంటి వాటి మీద నువ్వు ఎన్నడూ నమ్మిక ఉంచుకో. జీవము గల దేవుని నమ్ము. జీవము గల దేవుని పక్షంగా రోషము కలిగి జీవించు. నీకు ఎలాంటి విషమకర పరిస్థితి ఎదురైనా సరే, లోకస్తులందరూ నీకు ఆలోచన చెప్పి నేను తప్పు త్రోవలో నడిపించాలని ప్రయత్నించినా సరే, నువ్వెన్నడూ కూడా వాళ్ళకు లొంగకు. అది చాలా విచారించదగ్గ విషయం. చాలామంది ఇలాగ చేస్తూ ఉంటారండి. దేవుని ఎరిగిన వాళ్ళు కూడా. నేను చూస్తూ ఉంటాను కన్నాపురంలోను, అలాగే చెంగారెడ్డిగూడెంలో కొంతమంది ఇలాగా ప్రవర్తించేవారు కనపడుతూ ఉంటారు. పైకి వాళ్ళు కనపడదు, ఏదో ఊరు వెళ్తున్నట్టు నటిస్తారు. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికో ఏంటో నాకు తెలుసు. చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాగ వాటిని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. వాటిని ఆశ్రయించి చచ్చిపోయిన వాళ్ళని ఎంతమందినో చూశాను నేను. వాటిని ఆశ్రయించి అవి నేర్చుకుని నష్టపోయినటువంటి వ్యక్తి నాకు బాగా తెలుసు. అతను ఎంతో నమ్మకస్తుడు. ఒకప్పుడు దేవుని పక్షాన రోషము కలిగిన వాడు. అనేక మంది రక్షణ పొందడానికి ఎంతో శాయశక్తుల కృషి చేసేవాడు. పరిచర్య అన్న, సంఘం అన్న, సేవకులన్న ఎంత గౌరవం ఆ వ్యక్తికి ఒకప్పుడు.
అయితే అలాంటి వ్యక్తి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నాకు తెలుసు, నేను సేవకు వచ్చిన కొత్తలో జరిగినటువంటి విషయం అది. నేను దగ్గరుండి చూశాను ఆయన్ని, దగ్గరగా అంటే అంత సన్నిహితంగా ఉండేవాళ్ళం మేము. భక్తిలో అలాగా అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. ఏంటంటే అసలు జరిగిన సంగతి, అతనికి దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు అతను. అయితే జరిగినటువంటి సంగతి ఏంటంటే, వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఈ మాంత్రిక విద్య తెలుసు వాడికి. వాడి దగ్గర వాడి దయ్యాలను పూజించేవాడు అన్నమాట. అయితే మా ఆవిడ గర్భవతి, నాకు మగపిల్లడు పుడతాడు అన్నాడు ఇతను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడిని అడిగిందల్లా నాకు ఇచ్చేస్తాడు దేవుడు, నాకు మగపిల్లడు పుడతాడంటే వాడన్నాడు, నో, నీకు ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. కరెక్ట్గా డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల పుట్టింది. సరే సమర్థించుకున్నాడు, దేవుడు నెక్స్ట్ టైం ఇస్తాడులే, ఆయన గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం అని నెక్స్ట్ ఇస్తాడులే అనుకున్నాడు. అనుకుంటే నెక్స్ట్ టైం కూడా ఈసారి ఖచ్చితంగా మగపిల్లడు పుడతాడని మళ్ళీ వాడితో వాదించాడు. వాడేమన్నాడంటే, ఈసారి కూడా నీకు ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. నెక్స్ట్ వాడికి ఆడపిల్ల పుట్టింది. షాక్ తిన్నాడు. అదే వాడు చెప్పినట్టు జరుగుతుందా? సరే ఈసారి మాకు పిల్లడు ఇస్తాడా అనుకుని మొత్తం మీద నిరుత్సాహం వచ్చి ఈసారి మళ్ళీ వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ. ఆ టైంలో అన్నాడు, ఈసారి కూడా నాకు ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, నో, ఈసారి నీకు మగపిల్లడు పుడతాడు అన్నాడు. ఎగ్జాక్ట్గా అన్నట్టు మగపిల్లడు పుట్టాడు. ఎందుకు వాడు అన్నట్టు జరిగిందా, దేవుడిస్తే జరిగిందా? చెప్పండి, మీరు చెప్పండి. గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. నీకు ఏ బిడ్డ యోగ్యమో, నీకు ఏ బిడ్డ అర్హమో, నీకు ఏ బిడ్డ అయితే నీకు మేలో ఆ బిడ్డనే ఇస్తాడు. నువ్వు అనుకున్నట్టు ఇవ్వడుగా. మరి చాలామంది ఏంటి, నాకు మగపిల్లడు పుట్టాలి, నాకు ఆడపిల్ల పుట్టాలంటారేంటి, నాకు మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయండి అంటారేంటి, పుట్టకపోతే ఏడుస్తారేంటి, పుట్టకపోతే ఇచ్చేస్తామండి, మాకొద్దు, ఈ పిల్లలు ఇచ్చేస్తాం, నాకొద్దు, అసలు నేను చూడను, నాకు ఎక్కలేదంటారా? దేవుడు నీకు ఏ బిడ్డలు ఇచ్చాడో తెలుసా? నీకు ఉపయోగకరమైన, నీకు మేలుకరమైన బిడ్డలు ఇస్తాడు. మరి నువ్వేంటి, నువ్వు అడిగింది జరగలేదని చెప్పి దేవుడి మీద నిందలు వేసి, దేవుడిని దూషించి, దేవునికి అవమానకరమైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణిస్తావు. అది తప్పు. దేవుడు నీకు ఏ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను తీసుకుంతే. దేవుని దృష్టిలో మగ ఆడ అంటూ ఏమీ లేదు, భేదం. ఇద్దరు ఒకటే, ఇద్దరు పరలోకానికి వెళ్తారు. ఆడపిల్లైనా పరలోకం వెళ్తుంది, మగోడైనా పరలోకానికి వెళ్తారు. చాలా మతాలు ఏం చెప్తున్నాయి తెలుసా? ఆడవాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని కొన్నిసార్లు కొంతమందిని కొన్ని మతాల్లో అసలు గుళ్ళకే రానివ్వరు. ప్రభు దృష్టికి అలాంటిది ఏమీ లేదు. అది పక్కన విషయం, అది పక్కన పెట్టండి. ఆ విషయం మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు వీడికి నమ్మకం కలిగింది ఏంటంటే, వాడేదో అతీతమైన శక్తి కలిగి ఉన్నాడు, వాడు చెప్పింది ఎగ్జాక్ట్గా జరుగుతుంది. బండి విషయంలో కూడా అలాగే జరిగింది. బండి విషయంలో కూడా పెద్ద బండి తీసుకుందాం అనుకున్నాడు ఆయన. కానీ వాడేమన్నాడంటే, నువ్వు పెద్ద బండి తీసుకో, చిన్న బండి తీసుకుంటావు, నీకు ఆ డబ్బులే సమకూడతాయి అన్నాడు. పంట బాగా పండేద్ది ఈ సంవత్సరం, నాకు డబ్బులు వచ్చేస్తాయి, 15,000, 25,000, 30,000 వచ్చేస్తాయి, నేను పెద్ద బండి కొనుక్కుంటాను అనుకున్నాడు. వాడేమన్నాడంటే, నువ్వు టీవీఎస్ కొనుక్కునే అంత డబ్బులే వస్తాయి నీకు అన్నాడు. కరెక్ట్గా టీవీఎస్ కొనుక్కునేంత డబ్బులే ఉన్నాడు ఈయన దగ్గర. ఇవన్నీ ఆలోచించాడండి, చూశాడు, ఇవన్నీ ఆలోచించాడు. బలవంతుడే, సంసోన్లాగా పందెం గట్టి ఓడిపోయినట్టు. సంసోన్ కూడా అంతేగా, పందాలు గట్టి ఓడిపోయాడు. ఎందుకు నీకు పందాలు? అందుకే వద్దంటాం, సేవకులుగా పందాల జోలికి వెళ్ళకంటారా బాబు అంటాం. ఇప్పుడు ఏమైందంటే, అరే నీ దగ్గర ఏదో అతీతమైన శక్తి ఉంది, అది నా దేవుని శక్తి కంటే గొప్పదనిపిస్తుంది, కాబట్టి నాకు కూడా నేర్పంటే, ఓకే అదంత పని నేను నేర్పిస్తానన్నాడు. నిజంగా జరిగిన సంగతి అండి, ఈ సోది చెప్పట్లేదు నేను, నిజంగా జరిగిన సంగతి.
నేర్చుకోవడానికి వెళ్ళాడు. నేర్చుకోవడానికి వెళ్ళి వాడు నేర్పుతూ ఉన్నప్పుడు ముగ్గేసి అందులో కూర్చోబెట్టి వాడికి నేర్పిస్తున్నాడంట. నేర్పుతూ ఉన్నప్పుడు వీడికి ఒక రకమైనటువంటి భయం కలిగింది. ఏంటో భయం తెలుసా? నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఇలాంటి దుష్ట కార్యాల్లో ఏకీభవిస్తావా అనే భయం కలిగిందంట. మధ్యలో లేచిపోయాడు. అక్కడి నుంచి మధ్యలో లేచిపోయాడు. ఇక చూడండి, అప్పటి నుంచి దురాత్మ వచ్చి వీడిని భయపడతాం మొదలెట్టేది. భయపడుతూ ఉన్నాడు అనమాట. ఒక రకమైనటువంటి భయం వచ్చేసింది. ఇక దేవుడు నన్ను క్షమించడని అదొక రకమైన డైలమాలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని వాక్యాలు చూపించినా, ఎన్నిసార్లు కలిసి ప్రార్థన చేసినా, నేను అతను కూడా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, ప్రభువా ఇతని మైండ్ మార్చండి. ఇది చెప్పలేదు, ఇదంతా నాకు ఈ విషయం అంతా చెప్పలేదు. ఈ విషయం అంతా చెప్పుంటే నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని. ఈ విషయం అంతా నాకు తెలియదు. ఈ విషయం అంతా నాకు తెలియక ఎందుకు ఆందోళన చెందుతున్నాడు, దిగులు పడుతున్నాడు అని చెప్పి భయపడుతున్నాడని అనిపించింది. అది రోజు వచ్చి వినిపించేదంట ఆ దయ్యం వీడిని. ఒక ఆలోచన ఉంటుంది కదా. ఏంటి ఆలోచన అంటే, ఒక విషయం చెప్తారు, మరి ఎంతవరకు లేదో నాకు తెలియదు. చేతపడితనం చేసేవాడిని పళ్ళు రాలగొడితే వాడికి పని చేయదు, మంత్రం సరిగ్గా ఉచ్చరించలేడు కాబట్టి అది పని చేయదని. అలాగే పన్ను కూడా కొట్టేసుకున్నాడు ఒకటి. వాడంతటి వాడే పన్ను కొట్టేసుకున్నాడు. భయంగా బ్రతికాడు. మందిరానికి వచ్చేవాడు కాదు. కొంతకాలానికి, అంటే ఒక 2-3 నెలలకి పిచ్చిగా అరవడం, కేకలేయడం, అందరిని తిట్టేయడం, ఇంట్లో వాళ్ళని తిట్టేయడం, సేవకులను తిట్టేయడం, సంఘానికి వచ్చేవాళ్ళని తిట్టేయడం, ఇలా తయారైపోయాడు. అరే ఏంటి, ఎందుకు ఇలా అయిపోతున్నాడు? ఒక పక్క మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక పక్క నేను, కొంతమంది సహోదరులు అతని గురించి తెలిసి అతను భక్తిగా ఉన్నాడే, ఆ భక్తి విషయంలో అతని గురించి ఎరిగినటువంటి మేమంతా కూడా అతని కోసం ప్రార్థన చేసేవాళ్ళం. ఆఖరికి ఇంకొక వారం ఉందనగా, ఇంకొక వారంలో మరుసటి వారంలో చనిపోతాడనగా వచ్చి నాకు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇదండి జరిగిన సంగతి పాస్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, నన్ను దేవుడు క్షమిస్తాడా? బాబు, నేను తప్పక దేవుడు క్షమిస్తాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వద్దలడు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతావు. నువ్వు ప్రభు దగ్గర కనికరం పొందుతావు. ప్రభు నేను క్షమిస్తాడు, ఎంతటి ఘోర పాపాత్మను నన్ను క్షమిస్తాడని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అతను కూడా ప్రార్థన చేశాడు. ఒక 10-15 రోజులు మనశ్శాంతిగా ఉన్నాడు. ఆ దయ్యం వచ్చేది కాదంట, వెరిపించేది కాదంట, భయపెట్టేది కాదంట. కానీ తన మనసులో మాత్రం నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అనే అపరాధ భావం అతన్ని పట్టి, మనస్సాక్షిని పట్టి వేధించింది. ఒక ఆదివారం రోజు ఉదయాన్నే ఇంట్లో ఊరేసి చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలం, మన దేవునికి ఉన్న శక్తి గొప్పదా? వాటికి ఉన్న పవర్ గొప్పదా? చూసాడా వాడు ఎంత క్లియర్గా మోసం చేశాడా? ఆత్మీయుడు కూడా అందుకే అన్నాడు, శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయగలిగినటువంటి సత్తా గలవాడు అపవాది. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నువ్వు తెలివిగా ఉండకపోతే, నువ్వు మెలకువగా ఉండకపోతే, నువ్వు ప్రార్థనా శక్తిని కలిగి ఉండకపోతే, నువ్వు దేవునితో రిలేషన్షిప్ సరిగా లేకపోతే, వాటితో నువ్వు కమిట్ అయితే, అసలు నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను అతనికి, ఇలా జరుగుతుందండి పాస్టర్ గారు అని నాకు చెప్పుంటే అతను వాడితో ముందు రిలేషన్షిప్ కట్ చేసుకో అని చెప్పుండేవాడిని. అవతల వాడు ఏదో చెప్తున్నాడు అంటున్నావే, వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, వాడితో ఇంకెప్పుడు నువ్వు స్నేహం చేయకని చెప్పుండేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అభిచారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాంత్రిక విద్య విషయంలో, ప్రాతాత్మను పూజించే విషయంలో, దయ్యాలను ఆరాధించే విషయంలో, గారడి విషయంలో, శకునం విషయంలో, వీటన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దయతో గమనించండి, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది శరీర కార్యం. ఇలాంటి వాటిని చేసే వాళ్ళందరూ
రక్షరేఖలు కట్టుకుంటారు, గుమ్మడికాయ కడతారు, దిష్టి కొబ్బరికాయ పెడతారు, రాక్షసుడి బొమ్మ పెడతారు, యేసుప్రభు యంత్రం అంట అది పెడతారు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ అభిచారం లిస్టులోకి వస్తాయి. ఇవన్నీ శరీర కార్యాలు. ఆత్మ సంబంధమే నువ్వు ఇలాంటి శరీర కార్యాలు నీలో ఉంటే అది ఎప్పటికైనా నీకే ప్రమాదం. ఎప్పటికైనా నీకే ప్రమాదం. జాగ్రత్త పడు. ఒకవేళ ఇందులో ఇరుక్కున్నాయేమో, ఇలాంటి విషయాల్లో నువ్వు ఏకీపిస్తున్నాయేమో, ప్రభువుని పశ్చాత్తాపడి అడుగు, క్షమించమని. క్షమిస్తాడు. ఇంకెప్పుడు వాడి జోలికి పోకు. ఒకవేళ నువ్వు అలాగే కొనసాగితే దేవుడు నీకు విరోధి అయిపోతాడు. దేవుడు శిక్ష నీ మీదకు పంపిస్తాడు. నువ్వు నీ జీవితాన్ని మధ్యలోనే నాశనం చేసుకోవాల్సిన దుస్థితి నీకు ఏర్పడతాయి. ఇప్పుడు విశ్వాసిగా నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకో. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. శరీర కార్యముల గురించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. శరీరం దుష్టవాంఛలకు నిలవని, అది పాపపూరితమైనదని, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుందని, అనుకూల పరిస్థితులను బట్టి ఏదో సందర్భంలో దాని స్వభావం బయటపడుతూనే ఉంటుందని మాకు తెలియపరుస్తూ వచ్చారు. ఇదిగో ప్రభు, ఈరోజు దానిలో భాగంగానే శరీర కార్యమైన అభిచారం గురించి మేము తెలుసుకున్నాం. మాంత్రిక విద్య, ప్రేతాత్మలు పూజించటం, గారడి, దయ్యాలను ఆరాధించటం, మారక ద్రవ్యాలకు అలవాటు పడడం, దురాత్మ శక్తులను స్వాధీనపరుచుకొని సహజ విరుద్ధమైన క్రియలు జరిగించడం అనేది, ఇది అంతా కూడా అభిచారం లెక్కల కోసం. సోదే, శకునం, ముహూర్తాలు, ఇవన్నీ ఈ అభిచారం లిస్టులోకి వస్తాయి. మేము ఎప్పుడు కూడా వీటి మీద ఏ సందర్భంలోనూ వీటిపై ఆధారపడకుండా, ఇవి ఎప్పుడు కూడా మిమ్మల్ని మించలేవని, మిమ్మల్ని అధిగమించలేవని, మీకంటే శక్తి గలవి కావని విషయాన్ని ఈరోజు మేము తెలుసుకుంటూ వచ్చాం. ఇట్టి సందర్భాల్లో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా మీపై ఆధిపత్యాన్ని అవి కనపరచలేవు. ఐగుప్తీయుల శకునగాండ్ర దృష్టిలో, శకునగాండ్ర విషయంలో మేము ఆ సత్యాన్ని తెలుసుకున్నాం. మీ జ్ఞానం ముందు దయ్యముల జ్ఞానం నిలవలేదు. మాయా మంత్రాలు మమ్మల్ని మోసం చేస్తాయి, మమ్మల్ని విశ్వాసం నుంచి తొలగించడానికి చూస్తాయి. మేము సరైన విశ్వాసంలో ఎదగకుండా అవి ఆటంకంగా ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ మేము దూరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మనిషి రాజు శ్రమల పాలయ్యాడు, ఇటువంటి వాటిని ఆశ్రయించి శ్రమల పాలయ్యాడు. చెరసాలలో బంధించబడ్డాడు. సౌలు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, శిక్ష తెచ్చుకున్నాడు. అహజ్యా మరణించాడు. మరి మేము కూడా ఇలాంటి దుస్థితిలో ఉంటే నీ ద్వారా శిక్షించబడవలసిన వారమే. అయితే ఈనాడు మేము ప్రార్థిస్తున్నాం, మాకు విడుదలమ్మని. ఇలాంటి వాటిని మేము నమ్మకుండా, ఇలాంటి వాటిని మేము ఆశ్రయించకుండా సహాయం చేయండి. దయ్యములు, చేతబడులైనటువంటి పేరుతో దురాత్మను ఆశ్రయించేవాళ్ళు శరీర కార్యాల్లో పాలిభాగస్తులని మీరు తెలియపరుస్తూ వచ్చారు. అవును ప్రభా, మా ప్రతి పరిస్థితుల్లో కూడా మీ మీద ఆధారపడేటట్లు మేము నేర్చుకున్నాం. మా ప్రతి ప్రశ్నకు సమాధానం మీరే, మా ప్రతి సమస్యకు పరిష్కారం మీరే. అవును ప్రభా, మీరే అధిపతి, మీరే జీవం గల దేవుడు, మీరే మాకు ఆదరణకర్త, మీరే వాటన్నిటిలో మాకు సహాయం చేయగల సమర్థుడు తండ్రి. మేము వీటన్నిటిని విసర్జించి, అభిచారాన్ని విసర్జించి, నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా బ్రతకగలిగేటట్లు, ఇప్పటికీ ఇలాంటి లక్షణాలతో జీవిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకుని నీ ఉగ్రతకు గురైపోబోతున్నటువంటి ప్రజల్ని కనికరించండి. ఎవరైతే ప్రభువా ఇలాంటి పనులు చేస్తూ నీకు విరోధం తెచ్చుకున్నారో అలాంటి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని చూసాం, భౌతికంగా కూడా మా కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటనలు కూడా చూసాం. ఇట్లాంటి వాటి విషయాల్లో మేము చాలా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నన్ను, మా సంఘాన్ని, కర్మిలాత్మ సహవాసాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఈ సహవాసంలో ఉన్నటువంటి నీ పిల్లలు, ఇదిగో ప్రభా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి నీ పిల్లలు కూడా ఎవ్వరూ ఇలాంటి వాటి విషయంలో ప్రోత్సాహపరచబడకుండా వాటిని జయిస్తూ నీ పక్షంగా రోషం కలిగిన నీ పిల్లల వాళ్ళ జీవించటకు సహాయం చేయమని, ఈ శరీర కార్యాలను మాలో లయపరిచి ఆత్మానుసారంగా జీవించే కృపనిమ్మని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. అందరికి వందనాలు.